యా యాక్చువల్లీ ఇంకొక చిన్న కేటగిరీ అనుకున్నా నేను. ఐ నో ఈ తెలుగు మూవీస్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ ఒక రెండు ఉన్నాయి దాంట్లో లిస్ట్ లో. వన్ గుడ్ థింగ్ ఐ థింక్ విచ్ ఐ నోటీస్డ్ ఇస్ మన వాళ్ళు విఎఫ్ఎక్స్ ని బాగా వాడుకుంటున్నారు. ఐ థింక్ కల్కి లాస్ట్ ఇయర్ వచ్చిన RRR స్థలార్లో కూడా కొంచెం బాగానే ఉంది విఎఫ్ఎక్స్. అలా 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 చాలా మంచి మూవీస్ వస్తున్నాయి విఎఫ్ఎక్స్ ని యూజ్ చేసుకుంటున్న మూవీస్. వాటిల్లోనే ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే చాలా లో బడ్జెట్ లో మంచి క్వాలిటీతో తీసుకొచ్చిన విఎఫ్ఎక్స్ లో కూడా ఉన్నాయి. అన్ని హై బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ కాకుండా చాలా తక్కువ బడ్జెట్ తోటి మంచి విఎఫ్ఎక్స్ తోటి డిఫరెంట్ స్టోరీస్ కూడా ఐ థింక్ వీ గాట్ సమ్ వెరీ గుడ్ అటెంప్ట్స్. ఎస్పెషల్లీ హనుమాన్. ఐ థింక్ ఇండియా మొత్తం సినిమా రచ్చ చేసేసి 300 కోట్లు కలెక్ట్ చేసి ఇట్ వాజ్ లైక్ హీరో చిన్న డైరెక్టర్ కాంబో 300 crores కలెక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. అలాంటిది did it. ఆ విఎఫ్ఎక్స్ ఒక పెద్ద సినిమాకి కాంట్రవర్సీ, పెద్ద సినిమాకి కంపేర్ చేసి ఏంట్రా మీరు తీసింది, వీళ్ళు చూడు ఎలా తీసారు అన్నట్టు. ఆ మూవీ యాక్చువల్లీ ఆదిపురుష్ కంపారిజన్ సినిమాకి ఇంకా యాడెడ్ ప్రమోషన్. ప్రతి ఒక్కడు సినిమా రిలీజ్ అవ్వగానే ఓం రావత్ కమ్ టు మై రూమ్, ఓం రావత్ కమ్ టు మై రూమ్. బట్ రియల్లీ యాక్చువల్లీ చాలా బాగా నచ్చింది నాకు సినిమా. అండ్ ఇంకోటి నువ్వు ఒకటి గమనిస్తే సినిమాలో హీ యూజ్ విఎఫ్ఎక్స్ వెరీ ఇంటెలిజెంట్లీ. ఒకటే షాట్ ని 10 సార్లు చూపిస్తాడు, డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ. అండ్ ప్రశాంత్ వర్మ లైక్ హీస్ అన్ ఇన్స్పిరేషన్ మ్యాన్ టు బి ఆనెస్ట్. ఎట్లా అంటే హీ ఆల్సో వర్క్డ్ ఇన్ విఎఫ్ఎక్స్ టీమ్ అంట. తను కూర్చొని విఎఫ్ఎక్స్ షాట్స్ చేశాడంట ఫర్ ద మూవీ, విచ్ యాక్చువల్లీ రెడ్యూస్ ద ప్రైస్. ఓకే, ఓ నైస్, గ్రేట్ బ్రో. విచ్ ఇస్ ఎ బ్రిలియంట్ థింగ్ కదా. లైక్ ఇది మనలాంటి ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కి హీఈస్ వన్ ఆఫ్ ది ఫుడ్ స్టెప్ అంట నేను. అతని ఫుడ్ స్టెప్ ఫాలో అయితే లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను సందీప్ రెడ్డి వంగ హూ యాక్చువల్లీ ఎడిట్స్ హిస్ ఓన్ ఫిల్మ్స్. దీని వల్ల ఏమైతుంది అంటే మోర్ అండ్ మోర్ ఫిల్మ్ మేకర్స్ కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ విత్ వెరీ గుడ్ ఐడియాస్ అండ్ వెరీ ఈజ్ ఆఫ్ మేకింగ్ ఫిలిం విత్ వెరీ లెస్ బడ్జెట్. వాట్ ప్రశాంత్ వర్మ అండ్ వంగా డిడ్. అంటే వంగాస్ యానిమల్ ఇస్ డిఫరెంట్, ఇట్స్ డిఫరెంట్ కేస్. బట్ యా, అవుట్పుట్ మనం అనుకున్నట్టు వస్తుంది. ఇప్పుడు మనకి ప్రతి దాంట్లో when you are working ఇంకొకరికి ఎక్స్ప్లెయిన్ చేసి టైం టేకింగ్ తీసుకొని ఎలా వస్తుంది, మనం పక్కన కూర్చొని చేపించడం కన్నా నాకు కంటెంట్ నాకు ఎలా అవుట్పుట్ ఎలా కావాలో తెలుసు, ఏది చేస్తూ వస్తుంది అని తెలిసి అసలు ఇంకా ఈజీ వస్తుంది కదా, క్వాలిటీ కూడా బాగుంటది అప్పుడు. ఎగ్జాక్ట్లీ. దానికి నేను ఎందుకు అంత కనెక్ట్ అవుతున్నాను అంటే పర్సనలీ ఐఎమ్ ఎన్ ఎడిటర్. పర్సనలీ ఐఎమ్ ఏ రైటర్, ఎడిటర్, డైరెక్టర్ స్పెసిఫికలీ ఫర్ ఆల్ మై ఫిల్మ్స్ స్టిల్ నౌ. ఒకప్పుడు విఎఫ్ఎక్స్ షార్ట్స్ కూడా ఐ యూస్ టు డూ అన్నమాట. ఐ యూస్ టు లెర్న్ విఎఫ్ఎక్స్ ఆల్సో. ఇప్పుడు వెన్ ఐ సా, నాకు ఆ విషయం తెలియంగానే వెన్ ప్రశాంత్ వర్మ యాక్చువల్లీ డిడ్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఇన్ ద ఫిలిం, ఫర్ ఫ్యూ విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఇన్ ద ఫిలిం, ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్. నేను లిటరలీ ఐ వాజ్ కనెక్టెడ్ టు హిమ్. నేనే చూసుకున్నా ప్రశాంత్ వర్మలో. దిస్ షుడ్ హ్యాపెన్ అంటాను నేను. లైక్ ఆల్ ఆఫ్ us have at least no, actually that's a very good point which you brought. నిజమే, తను అంత ఎఫర్ట్ పెట్టాడు కాబట్టి క్వాలిటీ కూడా ఆ రేంజ్ లో ఉంది. అండ్ ఐ థింక్ హి హాస్ అ వెరీ గుడ్ తక్కువ ప్రైస్ లో కూడా సినిమా అయిపోయింది. అంత తక్కువ ప్రైస్ లో ఎవ్రీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ అబౌట్ హిస్ సినిమాటిక్ యూనివర్స్. ఐ థింక్ part 2 ఆఫ్ దిస్ మూవీ ఇస్ కమింగ్. తర్వాత ఐ థింక్ హి హాస్ ఎ హ్యూజ్ లైన్అప్ ఆఫ్ మూవీస్. ఐ థింక్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ డు వెరీ గుడ్. అంటే మామూలుగా లేదు. అదే కదా. సో హోపింగ్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్. ప్రశాంత్ వర్మ సినిమాలు మనం చూస్తే కూడా ప్రతి మూవీలో అంటే అఫ్ కోర్స్ హనుమాన్ లో ఐ కెన్ స్పాట్ సమ్ విఎఫ్ఎక్స్ ఎర్రర్స్, బట్ అది మనం ఆదిపురుష్ లో చూపించిన ఉండవు. అది ఓవర్కమ్ అయిపోతుంది, ఓవర్కమ్ అయిపోతుంది. అండ్ మన బ్రెయిన్ లో ఒకటి పెట్టుకొని వెళ్ళాం ఏంటి అంటే దిస్ ఈజ్ వెరీ లో బడ్జెట్ ఫిలిం విత్ వెరీ హై లెవెల్ గ్రాఫిక్స్. సో మనకి ఆ ఎర్రర్ కనిపించినా విల్ లీవ్ ఇట్. అరే పోన్లేరా భయ్ తక్కువ పెట్టిర్రా. ఇప్పుడు సేమ్ థింగ్ కమ్స్ టు ఆదిపురుష్. లెట్స్ కంపేర్ ఇట్ విత్ ఆదిపురుష్. ముందే మనకి ఎట్లా బ్రెయిన్ స్టార్మ్ చేశారు, అరే 600 కోట్లు పెట్టినాం రాబాయ్, మామూలు సినిమా కాదు తీసింది మేము అని అన్నాడు. ప్రభాస్ పోయి చూస్తే అన్ని భూతాలే. అదే
స్టాక్ అదే ఫుటేజ్. బ్రో మొత్తం వాడుకున్నారు. స్టాక్ ప్రభాస్ ఫుటేజ్. క్రేజ్, బడ్జెట్, పబ్లిసిటీ. వీళ్ళు సెకండ్ హాఫ్ ఈవెంట్స్ అయితే కి నాకు ఒక వచ్చేసి క్యారెక్టర్ ముఖం కూడా కనపడలేదు బ్రో. ఆడేంటి ఆ ఫ్లాష్ గార్డ్ తప్ప ఎవడు కనపడలేదు. ఆయన ఫ్లాష్ అని పిలుస్తున్నాను నేను, ఆయన పేరు కూడా మర్చిపోయినా నేను. ఎందుకంటే ఆయన ఒక్కడు బ్లూ కలర్ లో అటు ఇటు తిరుగుతాడు కాబట్టి ఆయన తప్ప నాకు ఎవ్వడు కనపడలే సెకండ్ హాఫ్. నేను పండుకున్నా బ్రో సినిమాలో. నేను థియేటర్ లో పండుకోవడం అనేది చాలా రేరు. నువ్వు ఆ సినిమా థియేటర్కి వెళ్ళావు ట్రైలర్ చూసిన తర్వాత, నీకు దండం పెట్టాలి. థియేటర్ కి వెళ్ళినా అంటే వాడు ఎంత నాశనం పట్టించిండని చూడడానికి పోయినా. అది కూడా ఐమాక్స్ కి పోయినా నేను. హనుమాన్ కోసం ఒక సీట్ ఖాళీ పెట్టాడు కదా, సీట్ ఏమనాల్సింది నీకు. అంటే మరీ హనుమాన్ కెనడా వరకు వస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అరే ఇక్కడ ఒక్కటేంటి, కంప్లీట్ వానరసేనకే థియేటర్ మొత్తం ఖాళీ పెట్టారు ఇక్కడ. పాపం అయిపోయింది. ఎమోషనల్ డ్యామేజ్. ఓం రావత్ తిన్నాడంటే సూసైడ్ చేసుకుంటాడు. సరే, యాక్చువల్లీ ఇదే కేటగిరీలో ఇంకొక చాలా మంచి మూవీ ఉంది. ఇది ఇంకా హనుమాన్ కంటే లో బడ్జెట్ మూవీ, గామి. Yes, I want to talk to Gami's director, man. I really loved this story. It's very nice. It's very unique. Actually, the experimental movies కేటగిరీలో కూడా పెట్టాలి మనం. వెరీ యూనిక్ స్టోరీ, వెరీ నైస్ స్టోరీ టెల్లింగ్. నాకు యాక్చువల్లీ కొన్ని హాలీవుడ్ మూవీస్ గుర్తొచ్చాయి ఆ స్టోరీ టెల్లింగ్ చూసిన తర్వాత. 3 parallel స్టోరీస్ చెప్పి అవన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి కలపడము, ఆ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్ని బాగున్నాయి. సినిమాలో కొన్ని ప్లేసెస్ లో టు బి హానెస్ట్ కొన్ని నాకు నచ్చలేదు. లైక్ ఐ థింక్ దే వెంట్ లిటిల్ ఓవర్ ద బోర్డ్ విత్ ఎ పర్సన్ ఫాలోయింగ్ ఆఫ్ ఫ్రమ్ టాప్ ఆఫ్ హిమాలయస్ అండ్ నథింగ్ హ్యాపెనింగ్. కొంచెం కన్వీనియంట్ రైటింగ్ ఉంటది సినిమాలో. ఆ బ్రేక్ వచ్చినప్పుడు హిమాలయన్ అండ్ క్లైమాక్స్ కూడా తను అంత ఎత్తు నుంచి పడిపోతుంది బట్ స్టిల్ సర్వైవ్స్. అది కొంచెం అలాంటి కొన్ని విచ్ ఆర్ నెగ్లిజిబుల్. అట్లాంటివి మనం ఆటోమేటిక్ గా నెగ్లెక్ట్ చేసేస్తాం విత్ ద అవుట్పుట్ వి సీ. అదే బట్ వాళ్ళు ఇంకొకటి ఓవరాల్ గా 3 different టైమ్ లైన్స్ రన్ అవుతుంటాయి కదా, 3 డిఫరెంట్ కలర్ గ్రేడింగ్ చూపిస్తాడు చాలా మంచిగా. దట్ ఆల్సో ఐ రియల్లీ లైక్. బ్రిలియంట్, వెరీ బ్రిలియంట్. 3 డిఫరెంట్ కలర్ గ్రేడింగ్. మళ్ళీ క్లైమాక్స్ వచ్చినప్పుడు 3 ఒకేసారి లింక్ చేస్తాడు కదా. ఒక పాయింట్ లో ఎలా అనిపిస్తుంది అంటే ఆల్ 3 స్టోరీస్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైమ్ ఏమో, 3 గంటలు ఇప్పుడు కలుస్తాయేమో అని అనిపించేలాగా చేసి తర్వాత 3 different టైమ్ లైన్స్ బట్ సేమ్ పర్సన్ అని చెప్పి రివీల్ చేస్తాడు. ఫాదర్ ఆఫ్ దీస్ 2 kids. నేను అదే అనుకున్నా. నేను నిజంగా అనుకోనుండే ఫాదర్ ఏమో. అలాంటి డైలాగ్ కూడా వదిలాడు కదా, అలాంటి డైలాగ్స్ కూడా వదిలాడు కదా. ఆ హీరో వాళ్ళ అమ్మ వెళ్ళిపోతుంది అని చెప్పేసి అలా. ఐ థింక్ దట్ వాస్ డెలిబరేట్ టు మిస్లీడ్ పీపుల్. అంటే ఇట్స్ గుడ్ రైటింగ్ అన్నమాట. గుడ్ రైటింగ్ అండ్ మిస్లీడ్ అనేం లేదు. మళ్ళీ యాక్చువల్లీ దోస్ డైలాగ్స్ ఆల్సో మేక్ సెన్స్. అదే ఈ రివీల్ తర్వాత డైలాగ్స్ యాక్చువల్లీ మేక్ సెన్స్. మనము ఓ అనేసుకొని మనము దాన్ని డీటెయిల్ గా బ్రేక్ చేస్తూ మనం అనేసుకుంటాం. అది మొత్తం ఫాదర్ సన్ ఇలా ఈ రిలేషన్స్ అన్ని మనం పెట్టేసుకుంటూ ఉంటాం. వాడు స్టోరీ కరెక్ట్ గానే వెళ్తున్నా కానీ మనమే కొంచెం ఎక్కువ ఆలోచించేస్తా ఉన్నాం. లేదు, యాక్చువల్లీ దిస్ ఈస్ అ రైటింగ్ కాన్సెప్ట్. అది ఇప్పుడు ఇఫ్ యూ రీడ్ అ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ నోవెల్స్, దాంట్లో కూడా మధ్యలో ఇలాంటి డైలాగ్స్ వస్తాయి, మధ్యలో ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తాయి. అలాంటి స్టేట్మెంట్స్ ఎందుకు వదులుతారంటే, మీరు ఇంగ్లీష్ నోవెల్స్ ఎస్పెషల్లీ మర్డర్ మిస్టరీస్, థ్రిల్లర్స్ చదివితే దాంట్లో ఒక విలన్ ఉంటాడు. ఆ విలన్ ఎవడో విలన్ ఎవడో గెస్ చేయడానికి జనాలు బుక్ మొత్తం చదువుతారు కదా. సో జనాల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి మధ్యలో ఇలాంటి డైలాగులు వస్తాయన్నమాట, పెడతారు కావాలని రైటర్స్, జస్ట్ టు మిస్లీడ్ ది ఆడియన్స్ లిటిల్ బిట్. మిస్లీడ్ మైట్ బి ఎ రాంగ్ వర్డ్. జనాలు ఇప్పుడు మీరు ఇద్దరు ఆలోచించారు కదా, మీరు ఒక స్టోరీ బిల్డ్ చేసేసారు కదా ఆ డైలాగ్ వచ్చినందుకు. సో అలాంటి డైలాగులు వచ్చినందుకు స్టోరీ బిల్డ్ చేసేసుకోవాలి జనాలు, ఇంకెక్కువ క్యూరియాసిటీతో చూస్తారు. ఎండ్ లో మేము అనుకున్నది కాదే డిఫరెంట్ జరిగింది అనగానే మీకు ఇంకెక్కువ అడ్రెనల్ పుష్ వస్తుంది కదా. సో దిస్ ఆర్ ఆల్ డెలిబరేట్లీ ఫీడెడ్ అన్నమాట. బట్ ఆ సీన్ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇది పెట్టడు అని అనుకున్నాను నేను. ఐ థాట్ హీ వాజ్ మిస్లీడింగ్, కావాలనే పెట్టాడేమో, అంత ఈజీగా ఎందుకు రివీల్ చేసేస్తాడు అని అనుకున్నా. బట్ ఐ థింక్ ఐ వాజ్ రైట్. బట్ 3 ఒకేసారి జరుగుతున్నాయి అనుకోలే. ఐ థాట్ 3 were different people. That was a nice surprise. అండ్ టెక్నికల్లీ కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, ఈ సినిమాని మోస్ట్లీ సోనీ ఆల్ఫా 7 మీద తీసారంట. విచ్ ఈస్ లిటరల్లీ అసలు షాకింగ్ థింగ్ అనమాట. అంటే సోనీ ఆల్ఫా 7 లాంటి ఒక డిఎస్ఎల్ఆర్ కెమెరాతో, అంటే డిఎస్ఎల్ఆర్ కాదు, ఇట్స్ మిర్రర్లెస్ కెమెరా, బట్ స్టిల్ అలాంటి కెమెరా విచ్ వి యాక్చువల్లీ స్టిల్ యూజింగ్ ఫర్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్.
యా హీ మేడ్ ఎ ఫీచర్ ఫిలిం అవుట్ ఆఫ్ దట్. అండ్ ఫీచర్ ఫిలిం అనలేం దాన్ని మళ్ళా. హీ యాక్చువల్లీ అచీవ్డ్ లాట్ ఆఫ్ వెరీ గుడ్ సీజీ షాట్స్. అవును. అండ్ తను యాక్చువల్లీ నేను టు బి ఆనెస్ట్ ఫర్ మీ ఆ సింహం షాట్స్ RRR లో పులి షాట్స్ కంటే బాగుంటాయి. క్వాలిటీ ఆఫ్ దట్ సింహం షాట్ RRR లో పులి షాట్ కన్నా నాకు పర్సనల్లీ, ఐ డోంట్ నో, దీని వల్ల చాలా హేట్ రావచ్చు, బట్ నాకైతే పర్సనల్ గా గుడ్, దోస్ బానే షాట్స్ వర్ ఉంటుంది. దోస్ షాట్ వర్ రియల్లీ బ్రిలియంట్. అంటే ఇంకొంచెం ఎక్కువ ఉండుంటే బాగుండేది. యాక్చువల్లీ అక్కడ సింహం షాట్ కి పెద్ద ఇది రిలవెన్స్ ఉండదు, లేదు. రిలవెన్స్ ఉండదు సినిమాలో. అంటే Just cute గా లాస్ట్ ఉందని సినిమా పెట్టారు. సినిమా క్లైమాక్స్ కొంచెం రష్డ్ అనే ఫీలింగ్ వస్తుంది నాకైతే వచ్చింది. అంటే ఇంకా మనం రివీల్ చేసేయాలి, చాలా చూపించేసినాం సినిమాలో అనే ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ టెక్నికలీ, అండ్ వన్ మోర్ థింగ్, ఐ వుడ్ యాక్చువల్లీ గివ్ మోర్ క్రెడిట్స్ టు ప్రవల్య, హూ ఇస్ ద సెట్ డిజైనర్ ఆఫ్ దిస్ ఫిలిం, సెట్ డిజైనర్ ఆర్ లైక్ కైండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. తను మీరు చూసిన ప్రతి ఒక్క మంచు కొండ, అంటే ఆ మంచు సెటప్, వీళ్ళు క్లైమ్ చేసే మంచు సెటప్ అండ్ ఆల్, షీ యాక్చువల్లీ బిల్డ్ ఇట్ ఫర్ ద ఫిలిం. ఆ కేవ్స్ అండ్ ఆల్సో ఇప్పుడు మనకి ఆ సైంటిస్ట్ సెటప్ ఉంటుంది చూడు, అవును. ఇవన్నీ మినియేచర్స్, ఇవన్నీ తను తయారు చేసింది. యా. తను తయారు Okay, చేసింది. nice. ఇఫ్ యాక్చువల్లీ గో అండ్ విజిట్ హర్ ప్రొఫైల్ ఇన్ ఇన్స్టాగ్రామ్. Oh, we should talk to her then. యా, వీ హ్యావ్ టు టాక్ టు హర్, వీ హ్యావ్ టు టాక్ టు హర్. నేను ఎప్పటి నుంచో అనుకుంటుండే. బ్రిలియంట్ సెట్ డిజైన్ మ్యాన్, ఓ మై గాడ్, మైండ్ ఫకింగ్ ఉంటుంది తెలుసా అది సెట్ డిజైన్. తను ఇవన్నీ తన థర్మాకోల్స్ అండ్ లైక్ సమ్ పేపర్స్ అండ్ ఫెవికాల్, ఇవన్నీ యూజ్ చేసి షీ యాక్చువల్లీ క్రియేటెడ్ దట్ ఐ స్ట్రక్చర్స్, అదే ఐసీ బ్రో, స్ట్రక్చర్స్. పబ్లిక్ ఫండ్ తీసుకొనేసి టైం టైం అంటే వెంటనే తీసేసిన సినిమా కాదు అది. టైం తీసుకొని 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 ఒక్కొక్క 6 సీన్ years కష్టపడ్డాడు అంటే మామూలు విషయం కాదు. అదే. సో మనం అండ్ ఇలా హ్యాట్స్ ఆఫ్ టు విశ్వక్ సేన్. తను 6 years ఒక మూవీకి ఇచ్చాడు అంటే, అఫ్ కోర్స్ తనకు చాలా రిలీజెస్ వచ్చినాయి ఆ 6 years లో, బట్ హీ స్టిల్ యాక్టెడ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ది ఫిలిం. అంటే సినిమా రిలీజ్ అయ్యే ముందు కూడా దేర్ వర్ సీన్స్ ఫర్ హిమ్ అంట. అండ్ హీ యాక్చువల్లీ డిడ్ హిస్ మేకప్ ఇన్ వెన్ కాశీ సీన్స్ లో తన మేకప్ తనే వేసుకున్నాడంట. ఆ డెడికేషన్ కి వీ హ్యావ్ టు Oh, very యాక్చువల్లీ nice. సేవ్, హ్యాట్స్ ఆఫ్. Yep, appreciate చేయాలి యాక్చువల్లీ. అప్రిషియేట్ చేయాలి. నైస్. యాక్చువల్లీ ఇదే కేటగిరీలో ఇంకొక మూవీ ఉంది. ఇట్స్ నాట్ వెరీ ఫేమస్. గామికి ఇంకా హనుమాన్కి వచ్చినంత రికగ్నైజేషన్ రాలేదు. డెఫినెట్లీ దిస్ మూవీ ఆల్సో ఈస్ అ యూనిక్ స్టోరీ విచ్ కమ్స్ విత్ సమ్ ఫ్లాస్ స్క్రీన్ ప్లేలో అండ్ ఓవరాల్ గా, కానీ ఐ లైక్ దట్ మూవ్. ఊరి పేరు భైరవ కోన అని చెప్పేసి సందీప్ కిషన్ది. ఐ లవ్ దట్ గాయ్. ఇక్కడ I love the director. చూస్ ఐ లవ్ బోత్ ఆఫ్ దెమ్. యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ నైస్ పర్సన్ అనిపిస్తుంది చూస్తే. ఏదో మనోడే, మన ఇంటి పక్కన ఉండే నైస్ ఒక లైక్ ఫ్రెండ్ టైప్ ఫీలింగ్, వెరీ హంబుల్ ఫీలింగ్ వస్తుంది తను మాట్లాడే స్టైల్ అన్ని. మూవీ వచ్చేస్తే ఇట్స్ అ వెరీ నైస్ మూవీ. ఆ మూవీ సెటప్ ఎలా ఉంటుంది అంటే, హీరో ఉంటాడు అండ్ ఫర్ సమ్ రీజన్ హీరో హ్యాస్ టు గో టు ఒక చిన్న ఊరికి వెళ్ళాల్సి వస్తుంది, భైరవ కోన అని చెప్పేసి. ఆ భైరవ కోనలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంటది. లైక్ ఇట్స్ నాట్ ఏ విలేజ్ ఆఫ్ లివింగ్ పీపుల్. నైట్ అయిన తర్వాత మొత్తం అంతా ghost గా సో మారిపోయి. యూనిక్ కాన్సెప్ట్. నాకు చాలా బాగా అనిపించింది సినిమాలో. ఒకటే ప్రాబ్లం ఏంటంటే కొంచెం పేసింగ్ ఇష్యూ ఉంటది. అండ్ దిస్ స్టోరీ ఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి మనకి కొంచెం టైం పట్టింది. ఇది ఇలాంటి మూవీ ఒక హాలీవుడ్ మూవీ అయి ఉంటే మేబీ మన వాళ్ళు ఇంకెక్కువ డైజెస్ట్ చేసుకునేటోళ్ళం. హాలీవుడ్ అంతే. నుంచి ఇలాంటి మూవీస్ అంతే. ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కాబట్టి. వేయానంద్ సినిమాలు అన్నట్లనే ఉంటాయి. కంప్లీట్ గా ఒక తెలుగు మూవీని ఇలాంటి సెటప్ లో చూసేసరికి మన వాళ్ళకి కొంచెం ఎక్కలేదు అనిపించింది. బాగుంటది. కొంచెం సినిమాలో ఒక దగ్గర కొంచెం ఒకటి రెండు చిన్న చిన్న లాజికల్ గా నాకు కొంచెం ఎక్కలేదన్నమాట కొన్ని సీన్లు. అవి ఐ లెట్ దెమ్ గో బికాస్ ఐ లైక్ ద మూవీ.
బట్ ఓవరాల్ అదే నైస్ మూవీ. ఇఫ్ యూ హావెంట్ వాచ్ దట్ మూవీ, ఐ వుడ్ రికమెండ్ యూ ఆల్ టు వాచ్ ఇట్. విఎఫ్ఎక్స్ కూడా బాగుంటది సినిమాలో, సందీప్ కిషన్ యాక్టింగ్ బాగుంటది, సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ బాగుంటది. నిజమేనే చెబుతున్నా జానే ఆ సాంగ్ జానా. స్టార్టింగ్ లో ఫస్ట్ హాఫ్ లో మనకి కొంచెం ఆ స్టోరీ వాడు విలేజ్ కి వెళ్ళేంత వరకు, లేదంటే ఆ హీరోయిన్ వచ్చి చెప్పేంత వరకు కొంచెం ఉంటది, కానీ ఒకసారి ఊరికి వెళ్ళిన తర్వాత ఆ విఎఫ్ఎక్స్ స్టార్ట్ అయ్యి ఆ మొత్తం స్టోరీ జరిగిపోయి నైట్ మొత్తం అంతా గోస్ట్ గా మారిపోయి ఈ స్టోరీ అంతా అప్పుడు బాగుంటది. దాని తర్వాత బాగా తీసుకెళ్తారు. ఐ లైక్ దట్ మూవీ. ఇంకా విఎఫ్ఎక్స్ బేస్డ్ మూవీస్ ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నా. మన హైదరాబాద్ ఈజ్ ఎనీవేస్ బికమింగ్ ఏ హబ్ ఆఫ్ విఎఫ్ఎక్స్ కంపెనీస్. చాలా హాలీవుడ్ మూవీస్ షోస్ మన దగ్గర వచ్చి విఎఫ్ఎక్స్ చేయించుకుంటున్నారు. ఐ థింక్ ఇట్ విల్ గెట్ మోర్ అండ్ మోర్ అఫోర్డబుల్ ఫర్ పీపుల్ సూన్. రానాకు కూడా విఎఫ్ఎక్స్ స్టూడియో ఉంది ఇప్పుడు, అలానే ఇంకా చాలా మంది పెట్టాలి. బట్ వన్ థింగ్ ఐ రియల్లీ విష్, మేబీ మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే దిస్ థింగ్ ఈస్ కంప్లీట్లీ మిస్సింగ్. మేబీ కుదిరితే నేనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆ మన దగ్గర మంచి యానిమేషన్ మూవీస్ పడట్లా, మంచి కాదు అసలు ఏవి పడట్లా. ఇప్పుడు హాలీవుడ్, ఉండవు మన దగ్గర. ఇప్పుడు హాలీవుడ్ లో మన దగ్గర చూడకపోయినా మనం ఇంగ్లీష్ లో అన్న రిలీజ్ చేయొచ్చు కదా, డైరెక్ట్ తెలుగులో తీసి, అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ లో తీసి మన దగ్గర నుంచి ప్రొడ్యూస్ రిలీజ్ చేయొచ్చు. జపాన్ యూస్ టు డూ దట్ ప్రీవియస్లీ. యా బేసికల్లీ ఇప్పుడు K-pop ఉంది, కొరియాకి K-pop అండ్ K-dramas ఆర్ దేర్ కల్చరల్ సింబల్. జపాన్ నుంచి మాంగా, ఇంకా యానిమే ఉంది. ఓకే, హాలీవుడ్ కి హాలీవుడ్ మూవీస్ ఉన్నాయి. బేసికల్లీ హాలీవుడ్ అంటే ఓన్లీ యుఎస్ కాదు, ఇంకా యూకే నుంచి వచ్చిన మూవీస్ కూడా హాలీవుడే అంటారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మూవీస్ కూడా హాలీవుడే అంటారు. ఆల్ వైట్ పీపుల్ ఇండస్ట్రీ బేసికల్లీ. వైట్ ఇండస్ట్రీ, రేసిస్ట్ విల్ కట్ దిస్. కానీ మన తెలుగు ఇండస్ట్రీస్ నుంచి ఇప్పుడు మెల్లిగా పాన్ ఇండియన్ మూవీస్ వచ్చి ఇండియాకి మేబీ దే విల్ బికమ్ ద ఫేస్ ఇన్ ద వెస్టర్న్ వరల్డ్ అనుకోవచ్చు. కానీ స్టిల్ నాకు ఎప్పటి నుంచో ఒక చిన్న థింగ్ విచ్ ఐ ఫీల్ లైక్ మిస్సింగ్ ఇస్ యానిమేషన్ మూవీస్ లో మన ఇండియన్ రిప్రజెంటేషన్. ఇప్పుడు హాలీవుడ్ లో చాలా పెద్ద పెద్ద యానిమేషన్ మూవీస్ ఉన్నాయి కదా, మీరు గమనిస్తే అవి ఒక్కొక్క మూవీ ఒక్కొక్క కల్చరల్ సిగ్నిఫికెన్స్ ని హైలైట్ చేస్తూ ఉంటాయి. లైక్ మోస్ట్ ఆఫ్ ద ప్రిన్సెస్ మూవీస్ ఉంటాయి కదా, లైక్ అలాదీన్, ఇంకా జాస్మిన్ స్టోరీ, అరబ్ వరల్డ్ సెటప్. ఓకే, దాని తర్వాత ట్యాంగిల్డ్ ఉంటది, యూరోప్ సెటప్. అలా ఒక్కొక్కటి ఒక్కొక్క సెటప్ లో ఉంటది. మధ్యలో ఈ మధ్య ఎన్కాంటో వచ్చింది, అదొక కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉన్న సెటప్. కొన్ని మెక్సికన్ ఉన్నాయి, కొన్ని స్పైడర్ మ్యాన్ వర్స్, అది లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ కల్చర్, ఇట్స్ జస్ట్ కల్చర్ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు మన ఇండియన్ కల్చర్ కి ఇంత హిస్టరీ ఉంది, మన వాళ్ళ దగ్గర స్టోరీలు వెతికితే ఐ థింక్ విల్ గెట్ ఎ లాట్ ఆఫ్ స్టోరీస్. యాక్చువల్లీ థ్యాంక్స్ టు నాగశ్విన్ అగైన్, he bought Bujji and Bhairava. అంటే చాలా మంది చూడలేదు. గ్రీన్ స్టూడియోస్ కి కూడా థ్యాంక్స్ చెప్పాలి ఫర్ దట్. హీ యాక్చువల్లీ కొలాబరేటెడ్ విత్ గ్రీన్ స్టూడియోస్. ఇట్స్ ఎ బ్రిలియంట్ వర్క్. Bujji and Bhairava is a brilliant work. మీరు ఎవరన్నా చూడకపోయి ఉంటే గో వాచ్ ఇట్ ఇన్ ప్రైమ్ వీడియో. కల్కికి యాక్చువల్లీ ముందు జరిగిన లైక్ బుజ్జి అండ్ భైరవ సెటప్ ఉంటది. బుజ్జి అండ్ భైరవ సెటప్ ఉంటది. బ్రిలియంట్ టేక్ అది. 2 episodes ఉంటాయి, ఎక్కువసేపు ఉండవు, మీ టైం ఎక్కువ కన్స్యూమ్ చేయదు. అండ్ అది లైక్ అలాంటివి చిన్నపిల్లలు మాత్రమే చూడరు. దేర్ ఇస్ ఎ స్టీరియో టైప్. మా ఇండియాలో స్పెసిఫిక్ గా చాలా స్టీరియో టైప్ ఉంది అబ్బా ఆ విషయంలో. నా ఫ్రెండ్సే చాలా మంది దే వర్ ఫీలింగ్ సో బ్యాడ్ టు వాచ్ బుజ్జి అండ్ భైరవ. నేను వాళ్ళ ముందు పెట్టి చూస్తుంటే నువ్వేం చిన్నపిల్లడు అది చూడడానికి అని అంటున్నారు. ఇట్స్ ఓ మై గాడ్, ఎంత ఇంకా చాలా మంది యానిమేషన్ కార్టూన్స్ అనుకునే వాళ్ళు ఉన్నారు బ్రో. ఐ డోంట్ వాచ్ నేను యానిమే చూడను, బట్ యా కొంతమంది లైక్ పీపుల్ హూ ఫీల్ వాచింగ్ యానిమే ఇస్ పాష్ ఆల్సో. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అగైన్. అంటే అది యానిమే వాళ్ళకి నిజంగా అర్థమవుతుందో అర్థం కాదో నాకు అర్థం కాదు, కానీ వాళ్ళు అరే నేను యానిమే చూస్తారా, నేను నరుటో చూస్తా అని చెప్పుకోనీకే మాత్రమే కొంతమంది ఉంటారు, సెక్షన్ ఆఫ్ పీపుల్. బట్ ఐ యూస్ టు వాచ్ డ్రాగన్ బాల్ జీ అండ్ ఆల్ నేను పిల్లానిగా ఉన్నప్పుడు. ఇప్పటికీ లైక్ నేను ఇప్పటికీ బోర్ కొడితే ఐ స్టార్ట్ వాచింగ్. బట్ ఇట్ షుడ్ కమ్ అప్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇంగ్లీష్ లో సినిమా, ఇప్పుడు సేమ్ ఫిలిం
సేమ్ బుజి అండ్ భైరవ ఇంగ్లీష్ లో రిలీజ్ అయ్యి ఉంటే పీపుల్ హ్యావ్ ఎంకరేజ్డ్ ఇట్, యా ఎగ్జాక్ట్లీ. saying why is that stereotype coming when people in Telugu industry or like Hindi industry, Bollywood are making those kind of trying those kind of attempts, ఆ Yep. స్టీరియోటైప్ మీరు ఎందుకు వస్తుంది అసలు? యాక్చువల్లీ నేనే ఒక స్క్రిప్ట్ రాస్తున్నా, ఇట్లాంటి యానిమేషన్ స్క్రిప్ట్, మన హిందూ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉండే ఒక కొంచెం యూనిక్ క్యారెక్టర్స్ తోటి చిన్నపిల్లలనే కాదు, లైక్ జనరల్ గా ఆడియన్స్ కి లింక్ అయ్యేలాగా ఆ బయటకు వచ్చి, ఇప్పుడు మొన్న ఒక మూవీ వచ్చింది, యానిమేషన్ మూవీ, చైనీస్ బ్యాక్గ్రౌండ్, అట్లా ఒక్కొక్క చాలా కల్చర్స్ నుంచి చాలా మూవీస్ ఉన్నాయి. మన ఇండియన్ కల్చర్ నుంచి ఏదీ లేదు. ఇండియన్ కల్చర్ లేదు. కల్చర్ కల్చర్ అని మొత్తుకుంటున్నా అంటే ఇట్స్ నాట్ జస్ట్ టు షో ఇండియన్ కల్చర్. మన ఇండియన్ ఇండియా కూడా కల్చర్ యానిమేషన్ మూవీస్ లో ఒక రేస్ లోకి అట్లీస్ట్ వీ నీడ్ టు స్టార్ట్ స్టెప్పింగ్ ఇంటూ. ఇప్పుడు అట్లీస్ట్ ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్ మూవీస్ కి రేస్ లో దే స్టార్ట్ స్టెప్పింగ్, అండ్ ఐ థింక్ ఇట్ షుడ్ బి లైక్ ఎంటర్ కామికాన్. yes, enter into that Yeah. Comic Con, enter into that superheroes, enter into Kalki this did it. animation. Yes, we need to get into that. I think at least I'll try doing it sometime soon. Hopefully మన Hopefully. తెలుగు ప్రొడ్యూసర్లు దొరకకపోతే ప్రాబబ్లీ డిజ్నీకో లేకపోతే పిక్సార్ కో పట్టుకొని వాళ్ళ దగ్గర కన్నా వెళ్ళి తీస్తా. డూ యూ గైస్ నో టాయ్ స్టోరీస్? యా మై Series. ఫేవరెట్. ఎంత బాగుంటాయి స్టోరీస్. అట్లాంటి బాగుంటాయి. స్టోరీలు మనకి రాయడం రాదా? రాస్తున్నా తీయాలి, స్టార్ట్ చేయాలి. recently తీయాలి కాదు, English మన దగ్గర స్టీరియోటైప్ పోయినప్పుడే అలాంటి సినిమాలు వర్క్ అవుతాయి. ఇప్పుడు బుజి అండ్ భైరవ didn't have that many views, అందుకే ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ No, I'll go to Pixar directly then. Produce my వాళ్ళు movie. ఆలోచిస్తున్నారు. ఇప్పుడు బుజ్జి అండ్ భైరవ ఎవరు అట్లాంటప్పుడు చూడలేదు, కానీ చూడలేదు. ఇప్పుడు వైల్డ్ రోబోట్ వచ్చిందా? వైల్డ్ రోబోట్ ఇండియాలో చూసారు మీరు? వైల్డ్ రోబోట్ ఇంగ్లీష్ మూవీ వచ్చింది, అదే అంటున్నా, ఇప్పుడు ఇంగ్లీష్ లో రిలీజ్ అయితే చూస్తున్నారు. చూస్తున్నారు. ఆ, మన తెలుగు వాళ్ళు తీస్తే స్టీరియోటైప్ అయిపోయింది, అవి మన వాళ్ళు తీసేది ఏంటి? అండ్ టు బి ఆనెస్ట్, క్వాలిటీ ఎంత బాగుంటది తెలుసా బుజ్జి అండ్ భైరవ? అదే బ్రో, ఎవరో ఒకళ్ళు బ్యారియర్ బ్రేక్ చేసే వారికి జనాలు అలానే ఉంటారు. ఇప్పుడు మన తెలుగు మూవీలు వేరే కంట్రీలు ఎక్కడ చూస్తారా బొక్కలో సినిమాలు అని చెప్పి 5-6 సంవత్సరాల ముందు మనోళ్ళే మాట్లాడుకునే వాళ్ళు, మన తెలుగు వాళ్ళే. నా ఫ్రెండ్స్ ఎంత మంది కామెంట్ చేసేవాళ్ళు తెలుగు సినిమాలని, మన దగ్గర మంచి సినిమాలు ఉన్నారా, మీరు చూడరు, మీరు తమిళ సినిమాలు చూస్తారు, మలయాళం సినిమాలు చూస్తారు, వాటిని పొగడతారు, మన తెలుగు సినిమాని పొగడరు అని నేను ఎంత మొత్తుకొని అయిన వాళ్ళు కాదు. రాజమౌళి బాహుబలి తీసి నాన్ తెలుగు మన రాజమౌళి వచ్చి బాహుబలి RRR దిగానే నేను తెలుగు మా ఇండస్ట్రీ అని చెప్పి డప్పు కొట్టుకుంటున్నారు. ముందు ఎక్కడ పోయింది వాళ్ళ సపోర్ట్ అంతా? అండ్ బాహుబలి కూడా యానిమేటెడ్ సిరీస్ వస్తుందా? దానికి కూడా ఎక్కువ ఇది లేదు. అఫ్ కోర్స్ స్టోరీ షిట్ అనుకో, నేను 1-2 ఎపిసోడ్స్ చూసిన. అంటే ఇఫ్ యూ వోంట్ స్పాయిల్ దట్, ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనుకుంటున్నా నేను. I'll break the barrier animation movies లో. I'll get Pixar అంటే make a movie. అగైన్ ఆల్ ద బెస్ట్ బ్రో, సపోర్ట్. అగైన్ ఇప్పుడు మన రైటర్స్ కూడా వాటికి కూర్చోవాలి. కూర్చుందాం ఇప్పుడు బ్రో, మనం like రాద్దాం కదా. నాగశ్విన్ ఇస్ బిల్డింగ్ ద కల్కి యూనివర్స్. నిజంగా అతను అన్నట్టు కైరాకి ఒక సెపరేట్ వెబ్ సిరీస్ ఉంటది అని అన్నాడు, లైక్ యానిమేటెడ్ వెబ్ సిరీస్, విచ్ ఐఎమ్ Okay. యాక్చువల్లీ సో హైప్ ఫర్ ఇట్. అట్లా ఒక్కొక్క క్యారెక్టర్ కి, అంటే అఫ్ కోర్స్ దోస్ క్యారెక్టర్ హ్యావ్స్ టు గివ్, అంటే దోస్ పీపుల్ హ్యావ్ టు గివ్ డేట్స్ అండ్ ఆల్. ఎందుకంటే ప్రభాస్ యాక్చువల్లీ డబ్డ్ ఫర్ బుజి అండ్ భైరవ. అది ప్రతిసారి జరగదు కదా. ఇట్స్ ఓకే, విల్ ఫిగర్ అవుట్. ఒక్కసారి మార్కెట్ ఉందంటే చాలా జరుగుతాయి. సరే, ఒక్కసారి మార్కెట్ ఉందంటే చాలా జరుగుతాయి. మార్కెట్ ఒక్కసారి barrier ఎస్టాబ్లిష్ break అయింది అయి- అంటే ఒక్కసారి బ్యారియర్ బ్రేక్ అయిందంటే చాలా మంది వస్తారు. ప్రాబబ్లీ మేబీ ఐ డూ వన్ గుడ్ యానిమేషన్ మూవీ పిక్సార్ తోటో డిజ్నీ తోటో కొలాబరేట్ అయ్యి, దాని తర్వాత దే విల్ బి మోర్ మూవీస్ కమింగ్ అవుట్. నైస్. Anyways, I think we came to an end for this podcast, and I feel like this came out really well. Actually, ఇదే format లో I also want to say that I think we should do another rewind of best performances for 2024. So our best Yeah. performances లో let's see performance wise, acting wise, music wise, how Telugu industry did 2024 లో. Also, we need to do some special mentions for some outside Telugu industry movies also. And for all the audience for watching రక్షిత్ బ్రో అదంతా హైడ్ ఉంటాడు అప్పుడు ఆ టైంలో. రక్షిత్ బ్రో ఫేస్ చూపించాడు. మనము అరే మహారాజా దీనమ్మ నెక్స్ట్ లెవెల్ సినిమా అనగానే హిల్ మ్యూట్. 5 minutes తర్వాత వస్తా. 5 minutes అరే మంజిమాల్ బాయ్స్ రా లాస్ట్ లో సాంగ్ వస్తుంది అనగానే
ఓకే. Manjumal boys boys అంటాడు. ni Maharshin Maharaj is coming back. Thank you all for watching this episode. Please like and share అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ మీకు మేము లిస్ట్లో ఇంకేమైనా మూవీస్ మిస్ అయ్యాము అని అనిపిస్తే ప్లీజ్ లీవ్ ఏ కామెంట్. లెట్స్ డిస్కస్ మోర్ ఆన్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్ అండ్ ఐల్ సీ యూ ఆల్ సూన్. బాయ్. బాయ్.